సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం పూజిత్ ఇంటి నుంచి అయితే ఎంజీబీ మాల్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఆడ ఉండేది ఎవరు అనుకో మాకండి, పూజితే చెప్తాడు. మా చెల్లి గైస్ కాదు, పెళ్ళ రాక్షసి. సో గైస్ మనమైతే ఇప్పుడు ఎంజీబీ మాల్కి బయలుదేరుతున్నాం. సో ఎంజీబీ మాల్లో కలుసుకుందాం, లెట్స్ గో. సో గైస్ మనమైతే ఇప్పుడే ఎంజీబీ మాల్కి అయితే వచ్చేసాం అనమాట. సో వచ్చేసాము, ఇట్లా వెళ్తున్నాం అనమాట. అనుకోండి ఆపోజిట్ సైడ్కి అయితే వచ్చాము. సో అట్లా వెళ్ళి బండి అయితే పార్క్ చేసేసి మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము, కింద పార్కింగ్ నుంచి. ఈ అక్కులు ఎవరు అడ్డకున్నారు. సో ఆ పాప మీకు తెలిసే ఉండొచ్చు, మీరే కామెంట్ చేయండి. సో మన పూజిత్ అయితే మధ్యలోకి వచ్చి గెలుక్కుంటున్నాడు అబ్బాయిలు పెట్టుకొని. మళ్ళీ వచ్చేసి ఓవర్ చేస్తూ ఉన్నాడు, సిగ్మా సిగ్మా అన్నట్టు. అదిగోండి మళ్ళీ దాన్ని తిప్పుతూ ఉన్నాడు. సో గైస్ ఒకటి చెప్తాను, ఈడు అబ్బాయిలాగే ఉంటాడు కదా, అబ్బాయిలా ప్రవర్తిస్తాడు. ఎవరెవరిలో చూపిస్తూ ఉన్నారు వాళ్ళు అట్టున్నారు ఇట్టున్నారు అది. అట్లా సోది వాకుంటూ పైకి వచ్చేస్తే ఇక్కడ విరాట్ కోహ్లీ కనిపించాడు గైస్. అంటే బ్యానర్ అనుకోండి, అది వేరే విషయం. వీడి సెక్యూరిటీ తిడతారంటే చెప్తే ఏం లేదు, సెక్యూరిటీ సార్ వచ్చి తిట్టాడు. సో ఆ దెబ్బకి ఇంకోసారి కిందకి దిగలేదు అనుకోమాకండి, మళ్ళీ దిగాడు అనుకోండి. ఏదేదో సోది బాగుతూ ఉన్నాడు గైస్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్స్లేటర్ కాడికి వచ్చేసాము. పక్కన ఏదో బాగుతూ ఉన్నాడు. అట్లా చూస్తే క్రిస్మస్ ట్రీస్ అన్నీ కనిపించాయి గైస్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చేసాము. అట్లా ఒక్కొక్క ఫ్లోర్ పోతూ ఉన్నాము, బ్యానర్స్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత నుంచి ఈడు పురాణం స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు పోతుంటే వచ్చి సో అదిగోండి కూర్చున్నాడు. కూర్చొని అదేదే మోడల్ బై మోడల్ మోడల్ అంటున్నాడు. బాబు ఇసుగు పుడుతుంది గైస్. ఒక్క ఫ్లోరే ప్లేస్ వద్దని చెప్పేసి వచ్చేసి పక్కన నిలబడి, సో గైస్ మనం అయితే వచ్చేసాం ప్లేస్ వరకు వచ్చేసాం. యో మ్యాన్ యో 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 లాల్ అంటా ఉన్నాడు గైస్. అట్లా ప్లేస్ వరకు వచ్చేస్తే లోపలికి వెళ్ళిపోయి మనం చేసే పదే ఉంది, ఏం చేయాలో అదే చేస్తాం. వచ్చావా లేదో మనోడు కార్డు పట్టుకొని నేరుగా ఒక కాడికి తీసుకొని పోయాడు. అదే క్యాండీ గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పోయాడు. ఆడ కార్డ్ స్వైప్ చేశాడు. 2 చాక్లెట్స్ అయితే వచ్చాయి అనమాట. ఇప్పుడు చూపిస్తాను ఆగండి. అదిగోండి వచ్చాము, కార్డు తీసాడు, స్వైప్ చేశాడు. బ్యాలెన్స్ ఉంది 2000 పైనే, 2020 రూపీస్. సో అట్లా అప్పుడు 2 అయితే వచ్చింది, 2 వచ్చాయి అనమాట. అది లాలీపాప్స్ 2. ఆ 2 తీసేసుకొని మిగతా గేమ్స్ తిరుగుతానే ఉందేమో ప్లేస్ అదంతా. ఇంకోటి లాలీపాప్. సో ఇది మాత్రం వదలడు గైస్, వాళ్ళ చెల్లిది. అట్లా పోతుంటే వాళ్ళ చెల్లి కాడికి వెళ్ళాము. అదే ఎంజీబీ వాళ్ళు నెల్లూరులో ఉండే వాళ్ళకి తెలుసులేండి గైస్. ఆడ కిడ్స్ ప్లే ఉంటుంది కదా, సాఫ్ట్ ప్లే. ఆడికి వెళ్ళిపోయి మేము ఆడికి వెళ్ళి రిసెప్షన్ కాడికి వెళ్ళి బిల్లు తీసుకుందాం గైస్, అంటే సాఫ్ట్ ప్లే కోసం. అది ఇచ్చేస్తే సాక్స్లు ఇచ్చి లోపలికి ఎంటర్ చేసేసాడు. సో అట్లా వెళ్ళిపోతే మా బాటికి మేము కూడా రిటర్న్ గేర్ వేసి తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే దుహిత మా ఇష్టం వచ్చినట్టు తిరిగాయి గైస్, అన్ని గేమ్స్ ఆడేసాం. సో ఒక్క విఆర్ కార్ ఒక్కటే ఎక్కలేదు. సో నా ఈ 2 కార్డులు తెచ్చాం గైస్, పూజిత్ ఒక కార్డు, నా 2 కార్డులు బ్యాలెన్స్ చెక్ చేయించుకొని వచ్చాం. సో ఒక దాంట్లో 730 ఎంతో ఉంది, ఇంకో దాంట్లో 420 గైస్, అది మొత్తం బోనసే.
సో వచ్చేసి దాని తర్వాత ఈ టేబుల్ కాడ గేమ్స్ అయితే ఆడామన్నమాట. దాని తర్వాత పోయి విఆర్ కోసము టికెట్స్ తీసుకుందాం అనమాట. దాని ఏమంటారు, వివో విఆర్ గైస్. సో పూజిత్ వీడియో అయితే బాగానే వచ్చింది. పూజిత్ నా వీడియో సరిగ్గా తీయలేదు కాబట్టి మీకు నా వీడియో అయితే రాదు. సో ఇంకో విఆర్ కూడా ఆడాము, అంటే జస్ట్ మనమే చేయలేము అనమాట. అది విఆర్ కార్ కూడా కాదు, జస్ట్ నార్మల్ కొట్టద్దు. మీకు తెలుసు కదా, కింద అప్పుడు ఆఫ్ అయిపోయి ఉండేది, ఇప్పుడు ఆన్ చేశారు. సో అది ఆడాము. అది ఎవరు తీయడానికి, వీడియో తీయడానికి లేకపోయేసరికి అదైతే తీయలేదు. సో సారీ పూజిత్ బ్రో వల్ల మొత్తం నా వీడియో స్పాయిల్ అయిపోయింది. సో మన పూజిత్ బ్రో అయితే జాంబీ గేమ్ సెలెక్ట్ చేసుకున్నాడు. నేనైతే స్పేస్ పైరెట్ సెలెక్ట్ చేసుకొని ఆడాను. లెవెల్ 6 వరకు వెళ్ళాను. దాని తర్వాత వెళ్ళా, అయిపోయింది. సో మనోడైతే ఫస్ట్ నార్మల్ కొట్టేసాడు అనమాట. సో సారీ హార్డ్ కొట్టి దాని తర్వాత నార్మల్ కొట్టేశాడు. సో అందుకని వాడికి ఏం కనిపించలేదు, బ్లాక్గా కనిపించింది. సడన్గా జాంబీలు వచ్చేసాయి. అదిగోండి ఎట్ట భయపడుతున్నాడు చూసారా. దాని తర్వాత ఈజీ తీసుకున్నాడు, బుల్లెట్లది వేస్ట్ చేశాడు గైస్. చూడండి గైస్ ఒక్కొక్కటి ఎంత స్పీడ్గా ఉన్నాయో. అట్లా అవుట్ అయిపోయాడు. ఇక నాకు క్విట్ కొట్టించేసి దాని తర్వాత ఈజీలో పెట్టించాడు అనమాట. అదిగోండి ఈజీలోకి వెళ్ళిన తర్వాత మామూలుగా అదే ఆడాడు. ఏదో భయపడి ఆడాడు ఆ స్టార్టింగ్లో. దాని తర్వాత మామూలుగా అదే ఆడాడు గైస్. అందరైతే ధైర్యం చెప్తున్నాడు, బాగాడు ఈజీ కొట్టేశారు. ఇక ఎంటర్ అయిపోయాడు. సో అట్లా మెరిపొచ్చింది. దాని తర్వాత జాంబీలన్నీ కట్టి ఒకసారి ఫ్లాష్ అయ్యాయి. అదిగోండి అట్లా మేము ఆడుకుంటా పోతా ఉన్నాం. జాంబీస్ వస్తూ ఉంటే కిల్లులు కొడుతూ ఉన్నాడు. అట్లా కాసేపు అయిపోయిన తర్వాత మేమైతే అయిపోయింది. ఇక వాడిది గేమ్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గేమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక గేమ్ ఆగిపోయింది, వాడు బయటకు వచ్చేసాడు. దీని తర్వాత కార్ రేసింగ్ ఆడా గాయస్. ఇదిగోండి పూజిత్ కూడా బాగా ఆడాడు, ఫస్ట్ ప్లేస్ వచ్చాడు అనమాట. బైక్లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చాడు, మంది 7th ప్లేస్ అనమాట. లాస్ట్ టైం వచ్చేది గాయస్, లాస్ట్ వీక్ MGB వాళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్. అంటే మనకి ఒకరు ఇంజ్యూరీస్ ఉన్నాయి, అందుకని ఒకరు ప్రాబ్లంగా ఆడారు. అట్లా వాడు కారు తోలుతా నాతో సోది వాగుతూ ఉన్నాడు. ల్యాంబోర్గిని తీసుకున్నాడు గాయస్. అట్లా 6th ప్లేస్కి వెళ్ళాడు. దాని తర్వాత కట్ చేసాం గాయస్ కొన్ని, ఎందుకంటే మొత్తం చెప్పలేము కదా వాయిస్ ఓవర్లో. అట్లా కట్ చేసేసి ఇక ఫస్ట్ ప్లేస్ అందుకోండి పూజిత్ ప్లేయర్ అది పడింది. సో అట్లాగే మన రూపేష్ బ్రోతో కూడా కలిసాం. దాని తర్వాత బైక్ అయితే ఆడామన్నమాట. సో దాని తర్వాత మన మెయిన్ ఆడకపోతే కిందకి MGB వాళ్ళకి వచ్చేది బంపర్ కార్స్. సో గైస్ ఫస్ట్ ఒక రౌండ్ ఆడాము, అది పెద్దగా బాగాలేదు కాబట్టి వీడియో తీయలేదు. సో సెకండ్ రౌండ్ అయితే భలే ఉంది, వీడియో తీసాడు మన పూజిత్. నేను మాత్రం బాగా ఆడేది గైస్, కారు బాగుంది. సో గైస్ ఆ స్టీరింగ్ వీల్ కూడా వదిలేస్తే వెళ్ళిపోతుంది, కారు మాత్రం వెళ్ళిపోతూ ఉంది, ఎక్సిలేటర్ పట్టుకుంటే చాలు. అట్లా గేమ్స్ అయిపోయిన తర్వాత దిగేసి 4th ఫ్లోర్కి అయితే వచ్చాము. అక్కడ మేము ఐస్ క్రీమ్ తిందాం అన్నమాట. ఐస్ క్రీమ్ తీసుకుందాము, అది ఓరియో అనమాట. పోయి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము అనమాట. దాని తర్వాత వచ్చేసి మేము అది తిందాం గైస్. ఇప్పుడు కనిపించేది ఆ 2 పూజిత్ వాళ్ళ అమ్మ చెల్లికి. దాని తర్వాత కిందకైతే వచ్చేసాము. వాటర్ బాటిల్ తీసుకుందాం అనమాట, అది ఒకటి పట్టుకునేది. సో వీళ్ళు నవ్వుకుంటా ఉన్నారు, మొత్తం చూసుకుంటా పోయాం గైస్. ఎందుకో స్టార్టింగ్లో ఒక్కరో మరీ బ్రైట్గా వచ్చింది. సో ఏం గ్లిచ్ అయినట్టుంది, సారీ గైస్.
సో ఇప్పుడు ఒకటి కప్ప లాంగ్వేజ్ మీకు అయితే అర్థం కాదు. సో గైస్ మొదలైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నావు. సో యో 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 యూ అన్నాడు. దాని తర్వాత సో ఇదిగోండి ఇక్కడైతే ఎండింగ్ అయిపోయింది. దూకాలి యూ అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పోయాము ఎక్కువ ఫ్లోర్ కిందకి అట్లా పోతుంటే మళ్ళీ మన కప్పలోనే ఎంట్రీ ఇచ్చాడు. గమ్ము కొట్టబట్టే నా సైడ్ తిప్పరా కెమెరా అంటే దుఃఖాలు అంటాడు. ఇదిగోండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట ఆ ట్రీస్ పెట్టారు. సో అదిగోండి ఇంకో ట్రీ అనమాట. అది ఆడ ఫొటోస్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా అట్లా వెళ్ళిపోతుంటే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. పూజితోల తాతయ్య అదే అంకుల్ వచ్చాడనమాట పికప్ అంటే జస్ట్ చూడడానికి. అట్లా వెళ్ళిపోయాం. యాడికి అందుకోమాకండి కేఎఫ్సి నేరుగా కేఎఫ్సి కాడికి నడుచుకుంటే వెళ్ళిపోయాం అనమాట. సో తినేదైతే చూపేము, నోరు ఊరిపోద్ది మీకు. సో ఫస్ట్ ఆడికి వెళ్ళామా, వెళ్ళిన తర్వాత ఇంకా మనమైతే నేరుగా పోయి కూర్చుందాము. మేమిద్దరం అయితే వేరే ప్లేస్లో కూర్చుందాం. మళ్ళీ ప్లేస్ మారే గైస్. ఫస్ట్ ఆడ కూర్చుంటే లిఫ్ట్ కాడ పూజితోల్ ఫ్రెండ్ రిషి అయితే కనిపించాడు. బంపర్ కార్స్ ఆడాడు మాతో కాదు. అదిగోండి హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ కూడా మన రూపాయి వచ్చేసి చికెన్ లాగిచ్చేద్దాం అది వచ్చేసాడు. సో మనమైతే ఆర్డర్ ఇచ్చాము. సో ఫస్ట్ ఆర్డర్ వేయలేదన్నమాట. అదిగోండి మేము ఇచ్చింది అది పక్కది గైస్. మీకు 500 కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూపిస్తాను ఆగండి. అదిగోండి ఎపిక్ సేవర్స్ 30%. సో ఆర్డర్ ఇస్తారా లేకపోతే అది క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాము, హాఫ్ అన్ అవర్ అయిందంటే మీదే అన్నారు. సో దాని తర్వాత అంటే ఒకటి ఆర్డర్ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ టేబుల్ మీద పెట్టుకొని ఉమ్మేసాం. దాని తర్వాత కిందకి వెళ్తుంటే పూజితోలు చెల్లి పడిపోయింది అనమాట ఎక్సలేటర్ ఎక్కలేక. అట్లా మేము వెళ్తుంటే అందరం వెళ్ళిపోయాము. సో అటు సైడు బండి ఉంది, అందుకని బండి తీసుకొని వెళ్ళాము. బాగుంది గైస్ ఎంజీబీ మాల్లో మొత్తము కొత్తగా కదా, అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి బాగుంది, బాగా ఆడుకుందాం అనమాట. సో గైస్ మొత్తానికైతే బంపర్ కార్స్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఆడింది దానికంటే సెకండ్దే. వాడెవడో పరిగిస్తూ ఉన్నాడు గైస్. దాని తర్వాత మన పూజిత్ భాయ్ బండి తెచ్చేసాడు. మేము వేడే వెయిట్ చేస్తుంటే వాడు వచ్చాడు. పూజిత్ వాళ్ళ అమ్మ బండి తీసుకొని తోలేరు, అంటే వాడు తోలకూడదు కదా మెయిన్ రోడ్ మీద. ఇదే అనమాట గైస్ ఎగ్జిట్. ఇట్లా వచ్చేసి ఇటు సైడ్ తిప్పేస్తాం, బయటికి వచ్చేస్తాం. సో గైస్ చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో అయితే మనమైతే నెక్స్ట్ బ్లాగ్స్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.